ఉమ్. ఈ రోజు 16వ తారీఖు ఆదివారం. ఆ ఆ, మాస్టర్స్ అండ్ ద పాత్ అనే సబ్జెక్ట్ ని లక్ష్మీ మేడం గారు చదివి వివరణ ఇస్తారు. ఓకే అండి, తీస్తున్నాను. మాస్టర్స్ అండ్ పరమ గురువులు వారిని చేరు మార్గము అనే టాపిక్. అంటే మనం నిన్న చాలా చదివిన దాన్ని కంటిన్యూ చేస్తున్నాం అనమాట. తర్వాత భాగ్యం గారు మౌనవ్రతం వహిస్తారు, అప్పుడప్పుడు ఏవైనా మాట్లాడండి. ఈ అండి. శతాబ్దాల తరబడి వేల కొలది, ఆ అంటే థౌజండ్స్ అపాన్ థౌజండ్స్ మనుష్యులు, అంటే ఆ స్త్రీలు పురుషులు కూడా వాళ్ళ యొక్క హ్యావ్ పవర్డ్ హియర్ ఆఫ్టర్ డివో భక్తిని ఆ అట్ హర్ ఫీట్, అండ్ అంటే ఎవరు, ఆ విశ్వజనని యొక్క పాదాల ముందు కురిపించారు. ఇట్ ఈస్ వెరీ సర్టెన్, అంటే ఇది చాలా నిశ్చితం ఏంటంటే ఆ భక్తికి ఏ రకమైన పేరుతోని మనం చెప్పలేము, తప్పుగా డైరెక్ట్ అవుతోంది. ఆర్ వేస్టెడ్ ఫర్ షీ హూజ్ లవ్ ఫర్ మ్యాన్ కైండ్, అంటే ఆమెకి మానవాళి అంతటి మీద ఉన్న ప్రేమ జాగరూకం అవుతోంది. యాజ్ ఆల్వేస్ యూజ్డ్ ఇట్స్ ఫోర్స్, ఆమె అంటే ఎవరు, విశ్వజనని తన శక్తిని టు ద అట్టర్ మోస్ట్ ఇన్ ద ఓనరస్ టాస్క్, ఇంత మంచి టాస్క్ కి ఆవిడ వినియోగిస్తున్నారు. ఆవిడ ఆ పనిని అంటే చేపట్టారు. ఏదైనా సరే కొంతమంది స్వల్పమైన వ్యక్తులు, అది తెలుసు, కొంతమందికే తెలుసు, స్వల్పం అని కాదు. వాళ్ళు ఏం అంటే చాలా, అసలు చాలా మందికి తెలియదు అలాగ విశ్వజనని నుంచి మనకు శక్తి అన్నది పవర్ అవుతుంది. అటువంటి అద్భుతమైనటువంటి ప్రేమ అనే సంపద జీసస్ కి కూడా ఆవిడ మదరే. బట్ బికాస్ షీఈ్, ఆవిడ జీసస్ కి మదర్ అని కాదు, బట్ షీఈ్ నౌ ద మదర్ ఆఫ్ ఆల్ లివింగ్, అంటే జీవించున్న వాళ్ళందరికీ కూడా ఆవిడ తల్లి అయి ఉంది. అంటే నిన్న ఏం చెప్పారండి, స్త్రీలకే ఆపర్చునిటీ వచ్చింది పిల్లల్ని కనడానికి. ఎన్నో గొప్ప గొప్ప ఆత్మలు ఆ ఉద్భవించడానికి రెడీగా ఉంటున్నాయి, కానీ ఈ కాలంలో పశ్చిమ దేశాల్లో వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకోకుండా, వీళ్ళు ఏం చేస్తున్నారు, అవకాశం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఎవరు పడితే వాళ్ళ యొక్క గర్భంలో పుట్టేస్తున్నారు. అయితే ఇక్కడ విశ్వజనని యొక్క పని ఏమిటంటే ఇటువంటి అద్భుత అవకాశాలు ఇచ్చేటట్టుగా ప్రేమని అన్నిటినీ, అంటే వీళ్ళ డివోషన్ వల్ల, వీళ్ళు ఆమె పట్ల డివోషన్ చూపిస్తే పురుషులు స్త్రీలు, పురుషులకి లేని ఆపర్చునిటీ స్త్రీలకే వచ్చింది. అందుకని వాళ్ళకి శక్తిని అన్నిటినీ కూడా ఆవిడ కురిపిస్తూ ఉంటారు. అంటే ఆ అందుకనే వి మస్ట్ నాట్ థింక్ ఆఫ్ దిస్, ఈ జ్ఞానం ఆవిడ అందరు జీవిరాశులందరికీ తల్లి అనమాట. అందుకని స్త్రీ మాస్టర్ ఎవరైనా అడెప్ట్ ఉన్నారా అంటే, అడెప్ట్ కంటే ఎక్కువ స్థితిలో ఉన్న విశ్వజనని స్త్రీవే కదా అని చెప్పారు. అందుకని we must not think of this knowledge about the world mother exclusively the possession of Christianity. ఈ వరల్డ్ మదర్ అన్నది కేవలం క్రిస్టియానిటీకే చెందదు. ఆవిడ ఆవిడని క్లియర్ గా గుర్తిస్తున్నారు. ఇండియాలో జగత్ అంబ, జగదంబ అంటాం. అక్కడ విశ్వజనని యూనివర్సల్ మదర్ అన్నది జగదంబగా ఇక్కడ మనం చెప్తున్నాం. అందుకనే మనం ఏంటంటే ఆ దైవి స్త్రీ శక్తిని ఎక్కువగా ఆరాధిస్తున్నాం. ఆవిడ రిప్రజెంటేటివ్, ద వెరీ టైప్ అండ్ ఎసెన్స్ ఆఫ్ లవ్, ప్రేమని ఆవిడ ప్రేమకి సారూప్యంగా ఉన్నారు. ఆ ప్రేమ యొక్క సారంగా ఉన్నారు. భక్తి పవిత్రత అన్నీ కూడా వాటి యొక్క మూర్తి భవించి ఉన్నారు. ఈ హెవెన్లీ విజ్డమ్ అంటే ఆ గొప్పదైన జ్ఞానం
షీఈస్ క్లియర్లీ ఆవిడ్ని అంటే ఇండియాలో జగదంబ అని, చైనాలో క్వానిన్ అని, మదర్ ఆఫ్ మర్సీ అని, అంటే జ్ఞా దయా జ్ఞానంతో ఉన్న తల్లి అని చెప్తారట. అన్ని చోట్ల ఇలా ఉంది. ఆవిడ రిప్రజెంటేటివ్ ద వెరీ టైప్ ఆఫ్, అంటే ప్రేమని ఆవిడ సాక్షాత్ అంటే మూర్తీభవించిన ప్రేమ, ప్రేమ యొక్క సారం, భక్తి, పవిత్రత, అలాగే ఆ హెవెన్లీ విజ్డమ్ అన్నది కూడా మన జ్ఞానం. కానీ చాలా మంది కన్సోలాట్రిక్స్, ఎఫ్రికోరం అంటే ద కన్సోలర్ కంఫర్టర్, ఆవిడందరినీ కూడా ఓదార్చేది, అందరికీ సుఖాన్ని ఇచ్చేది, మానవాళంతటికి, మానవాళే కాదు జీవరాశి అంతటికీ సహాయం చేసేది, ఎవరు కష్టంలో ఉంటే, ఎవరు దుఃఖంలో ఉంటే, ఎవరు సహాయం అవసరము, ఎవరైతే జబ్బులో ఉన్నారో, ఏ రకమైన దుఃఖంలో ఉన్నా ఆ విశ్వమాత అన్నది సహాయం చేస్తోంది అని చెప్పారు. నిన్న విశ్వమాత ఇంట్రడక్షన్ అయింది కదండి. అయితే ఈ ఫెమినైన్ ఎలిమెంట్ అంటే ఈ స్త్రీ ఆ యొక్క ఈ శక్తి అన్నది ప్రతి వ్యక్తికి ఆ ఆశీర్వచనం ఉంటుంది. ట్రినిటీ ఈజ్ ఆల్సో రికగ్నైజ్. అలాగే ప్రతి మతంలోని మూడు రకాలు ఉన్నాయి. మూడు ఉన్నది నిన్న అది కూడా మనం చదివాం కదండి. మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అన్నట్టుగా వేరు వేరు పేర్లతో ప్రతి దగ్గర ఉన్నదని చెప్తున్నారు. వెల్ నోన్ ఎంబ్లెమ్ ఆఫ్ ద ట్రిపుల్ టావో. ఆ ట్రిపుల్ టావోలో కూడా ఆ మూడు త్రిశక్తి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను మన హిందూయిజంలో అలా పేరు పెట్టినట్టుగా వాళ్ళందరూ కూడా వేరు వేరు పేర్లతో డయాగ్రామ్ 7 లో చూపెట్టారు, అది మనం చూసాం. అలాగే ఒక ట్రినిటీ అన్నది హయ్యర్ అండ్ గ్రేటర్ లోగో, అంటే హయ్యర్ స్టేజ్ లో కూడా ఉందిట. చాలా వెనకాల అతీతంగా, మనకంతా మనకు తెలుసున్న దానికి అతీతంగా, మనం ఊహించే దానికి కూడా అతీతంగా ఆ పరమమైనది ప్రెజెంటేషన్ ఈజ్ ఆల్సో ఏ ట్రినిటీ. మనకి ఇక్కడ ప్రెజెంట్ అవుతున్నది కూడా మూడుగానే ఉంటుంది. ఈ దీనికి ఇంకొక పైన మనిషిలో కూడా మనం ట్రినిటీ చూస్తున్నాం. ఆయన స్పిరిట్, ఆయనలో ఉన్న ఇంట్యూషన్, అంతర్జ్ఞానం, ఆయన తెలివి, స్పిరిట్, ఇంట్యూషన్, ఇంటెలిజెన్స్ ఆ విధంగా ఉంది. అందుకని అది మూడు రకాలైన లక్షణాలతో, ఆ మూడు ఎలాగా ఇచ్ఛాశక్తి, జ్ఞానం అండ్ పని, ఆ విధంగా మనిషి ద్వారా రిప్రజెంట్ అవుతున్నాయి. ఈ ట్రినిటీ మనిషిలో ఇది అంటే ఇమేజ్ అన్నమాట. మిగతా వాటిలో ఉన్న వాటికి అంటే ఇమేజ్ ఆఫ్ దట్ అదర్ అండ్ గ్రేటర్ ట్రినిటీ. ఇది చాలా ఉన్నతమైనది, అయినా మచ్ మోర్ దాన్ ఎన్ ఇమేజ్, ఊహాత్మక చిత్రం కంటే చాలా గొప్పది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ సింబల్ ఆఫ్ ద త్రీ పర్సన్స్ ఆఫ్ ద లోగోస్. ఆ పరమాత్మ తత్వం యొక్క ముగ్గురు అనేది సింబలే కాకుండా ఓ ఏదో ఒక విధంగా దాన్ని ఆ ఫిజికల్ కాన్షియస్నెస్ తో అవగాహన చేసుకోవడం చాలా కష్టం. ఇది యాక్చువల్ గా వ్యక్తీకృతం అవుతోంది, మూర్తీభవించుతోంది ఆ మూడు రకాలైన వ్యక్తులు లోయర్ లెవెల్లో అంటూ ఇక్కడ ఒక సింబల్ చెప్పారండి, డయాగ్రామ్ ఇచ్చారు. ఆ డయాగ్రామ్ ఎలా ఉందంటే హెచ్ లా ఉంది, హెచ్ పైన టీ ఉంది, అంటే హెచ్ కి మీ అలా ఉంది అనమాట ఈ డయాగ్రామ్. టీ కిందని హెచ్, ఆ టీ యొక్క ఆ కొనలతో ఆ విధంగా ఉంది డయాగ్రామ్. ద ట్రయాంగిల్ ఆఫ్ ఏజెంట్స్ అని. రాజేష్, ఆ తలుపులు వేసింది, పిల్లి లోపలికి వెళ్తోంది. తలుపులు వేసేసి మీరు స్నానానికి వెళ్ళండి, పిల్లిని బయటకు పంపించండి. ఈ తలుపు కూడా వేసింది, ఈ స్టార్టింగ్ తలుపు. అది వెళ్ళిపోయిందా? లోపల ఉంచకండి. ద ట్రయాంగిల్ ఆఫ్ ఏజెంట్స్. ఈ లోగోస్ అంటే ఉన్నతమైన తత్వం కూడా మూడు రకాలుగా ట్రినిటీగా ఉంది. అందుకని ఈ గుప్తమైనటువంటి గవర్నమెంట్ అన్నది, జగత్తు యొక్క గవర్నమెంట్ అన్నది, అది మూడు ముఖ్యమైన డిపార్ట్మెంట్స్ గా ఉంది. మూడు గొప్ప అఫీషియల్స్ దాన్ని రూల్ చేస్తున్నారు. వాళ్ళు ఆ మూడు ఆస్పెక్ట్స్ ఉన్నాయి కదా, విల్ విజ్డమ్ లవ్ గా పైనుంచి శక్తి కిందకు వస్తుంది. వాటి యొక్క రిఫ్లెక్షన్సే కాదు, వాళ్ళు ఇంకా రియల్ వేలో నిజంగా యాక్చువల్ గా మూర్తీభవించే ఆ శక్తులకి.
వాళ్ళు జగత్తు యొక్క, దే ఆర్ ద లార్డ్ ఆఫ్ ద వరల్డ్, జగత్తు యొక్క ప్రభువులు. ద లార్డ్ బుద్ధ అండ్ ద మహాచోహాన్, దే ఆర్ ద లార్డ్ ఆఫ్ ద వరల్డ్. వాళ్ళు జగత్తుకే లార్డ్స్. లార్డ్ బుద్ధ, మహాచోహాన్ వాళ్ళందరూ ఆ ఇనిషియేషన్ వరకు వెళ్ళారు. ఇందాకలా నిన్న మనం చూసాం కదండి, బుద్ధ హైయెస్ట్ ఇనిషియేషన్ కి వెళ్ళాడు. సిక్స్త్, ఎయిత్ అంటే సెవెంత్ ఇనిషియేషన్ వరకు ఆయన వెళ్ళాడు. హూ హ్యావ్ రీచ్డ్ గ్రేడ్స్ ఆఫ్ ఇనిషియేషన్ విచ్ గివ్ దెమ్ వేకింగ్ కాన్షియస్నెస్. వాళ్ళకి జాగరూకంలోనే, జాగరూక అవస్థలోనే ఈ ప్లేన్స్ లో వాళ్ళు ఈ ఇవల్యూషన్, మానవాళి ఇవల్యూషన్ కంటే అతీతంగా ఉండగలుగుతున్నారు. అక్కడ ఆ పరమాత్మ తత్వం మూర్తి భవించి ఉంది. ఆ స్థితి వీళ్ళకి జాగరూక అవస్థలోనే ఉంటుంది. ఈ జగత్ యొక్క ప్రభు ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద హైయెస్ట్ ఆఫ్ అవర్ సెవెన్ ప్లేన్స్. మన సెవెన్ ప్లేన్స్ లో ఫస్ట్ ఆస్పెక్ట్ విల్ కదా, దానికి ఆయన వరల్డ్ ఈజ్ వన్ విత్ ద ఫస్ట్ ఆస్పెక్ట్, ద లార్డ్ ఆఫ్ ద వరల్డ్. ఆయన ఫస్ట్ ఆస్పెక్ట్ తో సంబంధం కలిగి ఉంటాడు. ఈ సెవెన్ ప్లేన్స్ లో హైయెస్ట్ అది. అండ్ మన మనిషికి సెవెన్ ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో హైయెస్ట్ లో, అండ్ డివైన్ విల్, ఆ దైవం యొక్క ఇచ్ఛాశక్తి భూమి మీదకి వస్తుందన్నమాట. ద బుద్ధ ఈజ్ యునైటెడ్ విత్ ద సెకండ్ ఆస్పెక్ట్. ఆయన సెకండ్ తోటి కలిసి ఉన్నారు లార్డ్ బుద్ధ, విచ్ డ్వెల్స్ ఆన్ ద అనుపాదక ప్లేన్. అది వాళ్ళు అనుపాదక ప్లేన్ అని అంటారు బుద్ధిజంలో. ఆయన ఏం చేస్తారు, ఆ డివైన్ విజ్డమ్ ని ఆయన పంపిస్తూ ఉంటారు మానవాళ్ళంతటికి. ద మహాచోహాన్, అందుకే ఇవన్నీ తెలిసాక మనం గర్వపడక్కర్లేదు. మనకి ఇక్కడ సప్లై అయింది ఎవరో రిసీవర్స్, అంటే మనలో ఆ ప్యూరిటీ, ఆ సంసిద్ధత ఉన్న వాళ్ళే రిసీవ్ చేసుకోగలుగుతూ ఉంటారు, అంటే ఆ డివైన్ విజ్డమ్. అందుకని ఆయన జగత్తు పైన ఆ విజ్డమ్, అది సెకండ్ ఆస్పెక్ట్. విల్, విజ్డమ్, లవ్ కదా, సెకండ్ ఆస్పెక్ట్ అయిన విజ్డమ్ అని పంపిస్తారు. అది అనుపాదక ప్లేన్ లోంచి మానవాళంతటికి. మహాచోహాన్ అన్న ఆయన అట్టర్లీ వన్ విత్ ద థర్డ్ ఆస్పెక్ట్, మూడో ఆస్పెక్ట్, ఏది లవ్, విచ్ రిసైడ్స్ ఇన్ ద నిర్వాణిక్ ప్లేన్ అండ్ ఎక్సర్సైజెస్ ద డివైన్ యాక్టివిటీ. అది నిర్వాణిక్ ప్లేన్ లోనే ఉండి ఆయన డివైన్ యాక్టివిటీని ఆయన ఏం చేస్తూ ఉంటారు, ఆ నిర్వర్తిస్తూ ఉంటారు. ఆ హోలీ ఘోస్ట్ అంటారు వీళ్ళు, రిప్రజెంటింగ్ ద హోలీ ఘోస్ట్ ని రిప్రజెంట్ చేస్తారు. క్రిస్టియానిటీలో హోలీ ఘోస్ట్ అంటారు. హీఈస్ వెరీలీ ద ఆర్మ్ ఆఫ్ ద లార్డ్. ఆయన ఆ లార్డ్ స్ట్రెచ్డ్ అవుట్ ఇన్ టు ద వరల్డ్ టు డూ హిజ్ వర్క్. ఆయన ఎవరు అంటే, అంటే ఆ లార్డ్ యొక్క భుజమై ఉన్నారు. అందుకని ఆయన పనిని చేస్తారు. ద ఫాలోయింగ్ టేబుల్ విల్ మేక్ దిస్ క్లియర్. కింద ఒక టేబుల్ ఇచ్చారు, దాని హెడ్డింగ్ లోగోస్, డివైన్, ప్లేన్స్ ఆఫ్, ట్రయాంగిల్స్ ఆఫ్, రే అని పెట్టారండి. ఏ స్టడీ ఇన్ కాన్షియస్నెస్ అని విసెంట్ కూడా ఇందాక ఒక దగ్గర ఏంటంటే మేనిఫెస్టెడ్ లోగోస్ అనే దాన్ని, ఆవిడ కూడా అండి చాలా యోగాలో డీప్ గా వెళ్ళడం బట్టి అది ఎంఏ లిటరేచర్ చేసిన వాళ్ళకి కూడా ఆ పుస్తకం అర్థం కాదు. స్టడీ ఇన్ కాన్షియస్నెస్ అనే పుస్తకం చాలా డీప్ గా రాశారు. అయితే ఫస్ట్ ఆస్పెక్ట్ ఏమిటంటే, మూడు రకాలుగా ఆ దైవశక్తి కిందకు వస్తుంది. విల్, విజ్డమ్, లవ్. ఆ యాక్టివిటీ అనొచ్చు. ఆది లేదా ఆరిజినేటింగ్, ఆది, అనుపాదక అని ప్లేన్స్ ఉన్నాయి. అయితే నేచర్ ఏంటి, ఏజెంట్స్ ఎవరు, లార్డ్ ఆఫ్ ద వరల్డ్. సెకండ్ ఆస్పెక్ట్ విజ్డమ్, అనుపాదక లేక మోనాడిక్ ప్లేన్, ద లార్డ్ బుద్ధ. మూడో ఆస్పెక్ట్ ఏంటంటే యాక్టివిటీ, ఆత్మిక్ ఆర్ స్పిరిచువల్, ద మహాచోహాన్ దానికి హెడ్ అన్నమాట. ఈ విధంగా ఏదో నంబర్ 3 to 7 అని కూడా ఇచ్చారండి, పైన 1 నేను ఇచ్చారు. విల్, విజ్డమ్, ఆ నెంబర్ ఏమిటి అంటే పైన ఇచ్చిన హెడ్డింగ్ లో రే, ఫస్ట్ రేక్ చెందుతారు, ఇక్కడ సెకండ్ రేక్ చెందుతారు విజ్డమ్, థర్డ్ అండ్ సెవెంత్ రేక్ చెందుతారు మహాచోహాన్, అంటే థర్డ్ ఆస్పెక్ట్. అలాగా అంటే ఈ విధంగా ఈ డయాగ్రామ్ లో టేబుల్ ఇచ్చారు. ఫస్ట్ అండ్ సెకండ్ మెంబర్స్ ఆఫ్ దిస్ గ్రేట్ ట్రయాంగిల్. ఫస్ట్ మెంబర్ ఎవరు అంటే ఆది ఆర్గానిజం, అంటే ఫస్ట్ ఆస్పెక్ట్, సెకండ్ ఉన్నాయి కదా, లార్డ్ ఆఫ్ ద వరల్డ్ అంటే జగత్తు యొక్క ప్రభువు. సెకండ్ ఎవరు, లార్డ్ బుద్ధ. ఫస్ట్ అండ్ సెకండ్ మెంబర్స్ ఆఫ్ దిస్ గ్రేట్ ట్రయాంగిల్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద థర్డ్. ఆయన మూడో వాటి కంటే వేరేగా ఉన్నారు. ఆయన బీయింగ్ ఎంగేజ్డ్ ఇన్ వర్క్ ఆఫ్ ఎ క్యారెక్టర్ దట్ డస్ నాట్ డిసెండ్ ఇన్ ద ఫిజికల్ ప్లేన్. అంటే ఆయన అటువంటి క్యారెక్టర్, ఫిజికల్ ప్లేన్ లోకి రానటువంటి క్యారెక్టర్ తో ఎంగేజ్ అయి ఉన్నారు.
బట్ ఓన్లీ టు ద లెవెల్ ఆఫ్ ద బుద్ధిక్ బాడీ. ఇక్కడ మన అందరం స్థూలంగా గ్రహించాల్సింది ఏంటంటే మనకి భౌతిక శరీరమే కాదండి, మనలో ఎన్నో అంతరంగిక శరీరాలు, అదృశ్య శరీరాలు ఉన్నాయి, అదృశ్య లోకాలు ఉన్నాయి అన్న విషయం దివ్యజ్ఞానం మానవాళికి తెలియజేసింది. ఆయన క్యారెక్టర్ యొక్క వర్క్ లోని ఉంటారు. అది ఫిజికల్ ప్లేన్ లోకి డిసెండ్ అవ్వదు, కానీ అది ఎక్కడి వరకు ఉంటుంది? బుద్ధిక్ బాడీలోనే. ఇన్ ద కేస్ ఆఫ్ ద లార్డ్ బుద్ధాలో ఆ స్థితి ఉంది. అండ్ ద ఆత్మిక్ ప్లేన్ ఇన్ దట్ ఆఫ్ ద గ్రేట్ ఏజెంట్ ఆఫ్ ద ఫస్ట్ ఆస్పెక్ట్. అంటే ఆయన ఆత్మిక్ ప్లేన్ లో ఫస్ట్ ఆస్పెక్ట్ లో విల్ అనే వేలో. అయినా సరే ఈ హయ్యర్ వర్క్ అన్నది లేకపోతే నన్ ఆఫ్ దట్ at their influence even to the lower plane through their representatives, the Manu, Vaivasvata and the Lord Maitreya respectively. అంటే ఫస్ట్ వేకి మను, సెకండ్ ఆస్పెక్ట్ వైవస్వత, ఆ మూడో ఆయన లార్డ్ మైత్రేయ, వాళ్ళు అలా హెడ్ గా ఉంటారు. ఈ ఇద్దరు ఆ, జగత్ ప్రభువులు వాళ్ళు సమాంతరంగా మహాచోహానికి ఉంటారు. ఆన్ దే రెస్పెక్టెడ్ వాళ్ళ యొక్క రేస్, ఇందాక చెప్పారు కదా, మొదటి ఫస్ట్ రే వాళ్ళు ఫస్ట్ రే, సెకండ్ అండ్ థర్డ్ అండ్ సెవెంత్ థర్డ్ ఆస్పెక్ట్ అని. బోత్ హ్యావింగ్ టేకెన్ ద ఇనిషియేషన్, ఇద్దరు కూడా ఇనిషియేషన్ తీసుకున్నారు. అది దట్ బేస్ ద నేమ్ అండ్ దస్ అనదర్ ట్రయాంగిల్ ఇస్ ఫార్మ్ టు అడ్మినిస్టర్ ద పవర్స్ ఆఫ్ ద లోగోస్. ఆ పరమాత్మ తత్వం యొక్క ఆ శక్తుల్ని అడ్మినిస్టర్ చేయడానికి ఫిజికల్ ప్లేన్ లో వాళ్ళు ఏంటంటే ఒక ట్రయాంగిల్ ఉంది. వీ మే ఎక్స్ప్రెస్ ద టూ ట్రయాంగిల్స్ ఇన్ వన్ డయాగ్రామ్. ఈ రెండు ట్రయాంగిల్స్ ని అంటే లోయర్ ట్రయాడ్, హయ్యర్ ట్రయాడ్ అంటారండి. హయ్యర్, ఈ లోయర్ ఏంటి? ఫిజికల్ భౌతిక శరీరం, కామ శరీరం, అధో మానసిక శరీరాన్ని లోయర్ ట్రయాడ్ అంటారు. ఈ రూట్ రేస్ యొక్క సమయం అంతా మను డీటెయిల్స్ ఆఫ్ హిజ్ ఆ పరిణామం కోసం బోధిసత్వుడు యాజ్ వరల్డ్ టీచర్ గా ఆయన ప్రయత్నిస్తూనే ఉంటాడు. మను మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రిలీజన్, ఆయన దేనికి? మతానికి, విద్యకి, హెల్ప్స్ ఇట్స్ మెంబర్స్, అక్కడున్న వ్యక్తులకి అవి అభివృద్ధి చెందేటట్టుగా వాట్ ఎవర్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈస్ పాసిబుల్ ఫర్ దెమ్ అట్ దట్ స్టేజ్. వాళ్ళు ఉన్న స్టేజ్ లో ఎంత ఆధ్యాత్మికత ఇవ్వగలరో వాళ్ళు ఇస్తూ ఉంటారు. వైల్ ద మహాచోహాన్ అంటే ఇక్కడ ఏంటంటేనండి, మనందరం ఆ జ్ఞానాన్ని తీసుకోవడానికి మనలో పరిణతి చెందితే గాని ఆ జ్ఞానాన్ని వాళ్ళు ఇచ్చిందంతా మనం తీసుకోలేము. అందుకోసమే మనం ఏం చేయాలి? మన శరీరాలన్నీ పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అంటే అర్థం ఏమిటండి? ఒక్క భౌతిక శరీరం సబ్బుతో రుద్ది రుద్ది కాదు. మనలో అహం ఉండకూడదు, పవిత్రత ఉండాలి, హృదయంలో ప్రేమ ఉంటే అప్పుడు కదా మనం అటువంటి వాటిని తీసుకోగలం. మహాచోహాన్ ఏం చేస్తారు అంటే మనుషుల యొక్క మనస్సుల్ని రకరకాలైన కల్చర్స్, తర్వాత నాగరికతలతో ప్రభావితం, వాటిని వికసించేటట్టుగా సైక్లిక్ ప్లాన్ ప్రకారం చేస్తారు. హెడ్ అండ్ హార్ట్, హృదయము అంటే అలాగే అంటే హార్ట్ అంటే హృదయం, హెడ్ అంటే బుర్ర, ఆర్ దీస్ అండ్ ద హ్యాండ్ విత్ 5 ఫింగర్స్ అంటే దీనికి హెడ్ హార్ట్ వాళ్లే. చేతులు 5 వేళ్లతో ఆల్ యాక్టివ్ ఇన్ ద వరల్డ్ అంటే మహాచౌహాన్ పని యాక్షన్ కదా. మోల్డింగ్ ద రేస్ ఇన్ టు వన్ ఆర్గానిక్ బీయింగ్ ఏ హెవెన్లీ మ్యాన్, ఆయన ఒక హెవెన్లీ మ్యాన్ గా తయారు చేస్తూ ఉంటారు. ఆయన నుంచి శక్తి అంతా కూడా యాక్టివిటీ కావలసినది, ఇగో సివిలైజేషన్ అని ఇలాంటివన్నీ కూడా అక్కడి నుంచి వస్తూ ఉంటాయి. అలాగే లాస్ట్ టర్మ్ ఈజ్ నో మియర్ సిమిలి, ఇది కేవలం ఉపమాలంకారం కాదు. హెవెన్లీ మ్యాన్ అన్నది అది ఒక లిటరల్ గా యథార్థం. ఈ రూట్ రేస్ అంతమైనప్పుడు ఎఫర్ట్ దోస్ హూ హ్యావ్ అటైన్డ్ అడప్ట్షిప్, ఎవరైతే పరమగురు స్థానాన్ని చేరేరో వాళ్ళు మైటీ ఆర్గానిజం విచ్ ఈజ్ ఇన్ ఎ వెరీ రియల్ సెన్స్ వన్, ఒక గొప్ప ఆర్గానిజం తయారు చేస్తారు. ఏ హెవెన్లీ మ్యాన్ ఇన్ హూమ్ యాజ్ ఇన్ అన్ ఎర్త్లీ మ్యాన్, అంటే ఒక ఎర్త్లీ మ్యాన్ లో లాగే హెవెన్లీ మ్యాన్, ఆయనకు కూడా 7 గొప్ప సెంటర్స్ ఉంటాయి. అది ప్రతిదీ కూడా ఈచ్ ఆఫ్ ఈజ్ ప్రతిదీ ఒక గొప్ప పరమగురువు స్థితిలో ఉంటుంది. మను, బోధిసత్వ వీళ్ళు అంటే గొప్ప స్థానాన్ని ఆక్యుపై చేస్తున్నారు. ఆ బ్రెయిన్, హార్ట్ యొక్క సెంటర్స్ ని వాళ్ళు ప్రభావితం చేస్తారు. అండ్
ఇన్ దెమ్ అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ దెమ్, భాగంగా అద్భుతంగా వాళ్ళతో పనిచేస్తారు. షల్ వి దేర్ సర్వెంట్స్ బి, మనందరం వాళ్ళకి సేవకులుగా ఉండాలి. అండ్ ద స్ప్లెండిడ్ టోటాలిటీ, అలాంటి అద్భుతమైనటువంటి మొత్తం ఈ మూడు కలిసినది ఇంకా మనుషులు పరిణతి చెందడానికి వాళ్ళు ప్రవహింపచేస్తూ ఉంటారు. టు బికమ్ ఏ మినిస్టర్ ఆఫ్ సమ్ ఫ్యూచర్ సోలార్ డైటీ, అంటే రాబోయేటటువంటి ఈ సోలార్ అంటే సూర్య సంబంధమైంది, ఆ సూర్య దేవతకి రాబోయేటటువంటి ఫ్యూచర్ లో రాబోయే సూర్య దేవతకి ఒక మినిస్టర్ గా అవుతారు. అయినా సరే సో సో ట్రాన్సెండింగ్ ఆల్ కంప్రహెన్షన్ ఈస్ ద వండర్ ఆఫ్ ఇట్ ఆల్ that this union with others does not mar the freedom of any adept in the heavenly man, nor preclude his acting quite outside its scope. అంటే అయినప్పటికీ కూడా ఇవన్నిటినీ అధిగమించి అవగాహనకు అతీతమైన విధంగా, అదే అద్భుతమైన విషయం, ఈ యూనియన్ ఇతరులందరూ అంటే ఈ ముగ్గురు కలిసి కదా పనిచేస్తున్నారు, అది ఎప్పుడు కూడా పరమ గురువు యొక్క ఫ్రీడమ్ ని నశింప చెయ్యదు. ఆ హెవెన్లీ మ్యాన్ లో ఉన్న ఈ పరమ గురువుల యొక్క ఫ్రీడమ్ ని ఏమాత్రం కూడా డిస్టర్బ్ చేయదు. లేకపోతే యాక్టింగ్ క్వైట్ అవుట్ సైడ్ హిస్, అది ఆ స్కోప్ కి అవుట్ సైడే ఉంటుంది అని చెప్తూ ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చారు. బుద్ధ ఫస్ట్ కింగ్, అన్నిటికంటే ఉన్న పైన నెక్స్ట్ బుద్ధ, ఆ బుద్ధ కింద ముగ్గురు ఉంటారు. మను, ఆ తర్వాత మహాచౌహాన్, ఆ తర్వాత ఇది ఏంటండి బోధిసత్వుడు. ఇది ముగ్గురు కూడా అంటే బుద్ధ కిందని అందరికంటే హైయెస్ట్ ద లార్డ్ ని కింగ్ అంటారు. ఆయన కిందని, ఆయన నుంచి డైరెక్ట్ గా మనం, అక్కడి నుంచి బుద్ధ, బుద్ధ నుంచి బోధిసత్వ, ఆ బుద్ధ నుంచే మహాచౌహాన్ కూడా వచ్చారని మూడు సర్కిల్స్ ఉన్నాయి. అది అయితే ఈ మధ్య వరకు మహాచౌహాన్ యొక్క ఆఫీస్ అనేది ఒక పర్మనెంట్ గా ఉన్నటువంటి పరమ గురువు ఆయన గ్రేడ్ లో ఉన్న వాళ్ళే ఆక్యుపై చేశారు. ఇది సామాన్య విషయం ఏంటంటే ఆ ఐదుగురు చౌహాన్స్ వాళ్ళు రొటేషన్ లో అక్కడ అపాయింట్ చేస్తూ ఉంటారు లీడర్షిప్ ఓవర్ ఆల్ 5 రేస్, ఈ 5 రేస్ కి పైన. దో బిఫోర్ ఆక్యుపైయింగ్ దట్ పొజిషన్ హీ వాజ్ రిక్వైర్డ్ టు టేక్ ద మహాచౌహాన్ ఇనిషియేషన్. ఆ పొజిషన్ ఆక్యుపై చేయాలంటే మహాచౌహాన్ యొక్క ఇనిషియేషన్ ఆయన పొందాలి. ఏదైనా ఇప్పటికీ మనం చౌహాన్ అనే 5 రేస్ లోని మారుతున్నారు. అండ్ ఆల్సో ఏ మహాచౌహాన్ సెపరేట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ దెమ్, ఈ ఐదుగురి కంటే మహాచౌహాన్ భిన్నంగా ఉంటాడు. ఏ డిపార్చర్ ఫ్రమ్ వాట్ వీ అండర్స్టాండ్ టు బి ద ఆర్డినరీ మెథడ్. మనకి ఇది ఎలాంటిది అంటే సామాన్యమైన మెథడ్ కి విచ్ మే బి డ్యూ ప్రిన్సిపల్లీ టు ద నియర్ కమింగ్ ఆఫ్ ద వరల్డ్ టీచర్. ఈ రాబోయే వరల్డ్ టీచర్ కి దగ్గరగా ఇది ఈ ప్లాన్ అంతా జరుగుతోంది. అంటే ఇక్కడ ఏంటండి మహాత్ములు చేస్తున్నది ఏంటి, మానవాళ్ళంతటినీ అన్ని వేసులో ఒక మహాత్ముడు అయ్యాడంటే, ఇప్పుడు బుద్ధుడు ఏం చెప్పాడు ఒక దగ్గర, ఆయన అంటే అర్హత పొజిషన్ కి వచ్చాడంటే కేవలం జ్ఞానంలోనే కాదు, ఆయనని బట్టలు అడుగుతాడు బుద్ధుడిని. అంటే నా రోబ్స్ రెండే కదా, ఒకటి చిరిగిపోతే అతను అడుగుతాడు ఆ చిరిగిపోయిన బట్టలు ఏం చేసావు అంటే, ఆ బట్టల్ని నేను ముక్కలుగా చేసి తడిగుడ్డ పెట్టడానికి వాడాను. ఆ తర్వాత దాన్ని ఏం చేసావు అంటే ఇంకో పని చేసాడు. ఆ తర్వాత ఏం చేసావు అంటే దీపాలకు ఒత్తులుగా వాడాను అన్నాడు. అంటే మనిషి పర్ఫెక్ట్ అవ్వడం అంటే ఒక విజ్డమే కాదండి, అన్నిటిలో కూడా ఆ పెనిట్రేటింగ్ విజ్డమ్ పనిచేస్తూ ఉండాలి. అందుకనే ఆ అర్హత స్థితికి వచ్చిన వాడు అన్ని ఆస్పెక్ట్స్ లో పరిపూర్ణత సంపాదించాలి. మనందరికీ చెడ్డ అభిప్రాయం ఏంటంటే ఒక జ్ఞానాన్ని పొందిస్తే చాలని, ఆ జ్ఞానం మన యాక్టివిటీలో రిఫ్లెక్ట్ అవ్వాలి. అలాగే అన్నిటిలో మన జీవితమే మనం ఆర్జించిన జ్ఞానం అన్నట్టు ఉండాలన్నమాట. అందుకోసమే లిమిట్స్ ఆఫ్ ద రేస్ అని తర్వాత హెడ్డింగ్. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే వాళ్ళందరూ మహాత్ములు చేసే పని ఏంటంటే యాక్టివిటీ ద్వారా మహాచౌహాను విల్, విజ్డమ్, ఈ విధంగా విజ్డమ్ అనేది బుద్ధుడు, ఇచ్ఛాశక్తికి ఆ ఫస్ట్ లార్డ్, ఈ విధంగా మనకి భూమి మీదకి రావడం బట్టి
మనలో ఇదంతా నేనే చేశానని మనం అనుకుంటాం. మనకు అక్కడి నుంచే ఐడియాలు వస్తూ ఉంటాయి. వాళ్ళు ప్రేరేపించిన విజ్డమ్ వల్లే మనలో విజ్డమ్ థాట్స్ వస్తాయి. ఓ సైంటిస్ట్ కొత్త ఎక్స్పెరిమెంట్ చేసాడు, కొత్తది కనుక్కున్నాడంటే ఆ విజ్డమ్ కిందకు వస్తుంది, ఆయన రిసీవ్ చేసుకున్నాడు. మనలో ఏదైనా హయ్యర్ థాట్ వచ్చిందంటే వాళ్ళ నుంచి వచ్చిందే, అది నాది అని అల్పజ్ఞులు విర్రవీగుతారు. అది ఇదంతా తెలిసాక మనం అలా అహంకరించడానికి లేదు. లిమిట్స్ ఆఫ్ ద రేస్, ఈ రేస్ యొక్క పరిమితులు. అయితే వీటి యొక్క పరిమితులు ఎలా ఉన్నాయి అనే దానికి చూద్దాం. ఈ 5 రేసు 3 నుంచి 7 హయ్యెస్ట్ ఇనిషియేషన్ మన గ్లోబ్ లో అంటే భూమండలం మీద మహాచౌహాన్ నుంచి ఆ మహాన్ చౌహాన్కే వచ్చింది. బట్ ఇట్ ఈస్ పాసిబుల్ టు గో ఫర్దర్ ఆన్ ద ఫస్ట్ అండ్ సెకండ్ రేస్. అయితే 3 and 7 కాకుండా ఫస్ట్ అండ్ సెకండ్ రేస్ కూడా వెళ్తుంది. యాజ్ ఈజ్ ఇండికేటెడ్ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్ ఆఫ్ ఇనిషియేషన్స్. మళ్ళీ ఒక టేబుల్ ఇచ్చారు ఇనిషియేషన్ కి సంబంధించి. అందులో ఇట్ విల్ బి సీన్ దట్ ద బుద్ధ ఇనిషియేషన్ ఈజ్ పాసిబుల్ ఆన్ ద సెకండ్ అండ్ ఫస్ట్ రేస్. బుద్ధుడికి వచ్చిన ఇనిషియేషన్ ఫస్ట్ అండ్ సెకండ్ రేస్ లో సంభవం. అండ్ దాట్ ద అడెప్ట్ మే గో స్టిల్ ఫర్దర్ ఆన్ ద ఫస్ట్. చూసారా, పరమగురువు అయ్యేక కూడా ఇంకా ముందుకు వెళ్ళగలరు. ఇనిషియేషన్స్ పాసిబుల్ ఆన్ ద రేస్. ఏమిటి ఫస్ట్ రేలో ఇనిషియేషన్ 9, లార్డ్ ఆఫ్ ద వరల్డ్. అది ఆ 9th ఇనిషియేషన్ పొందిన ఆయన కింగ్ అన్నమాట, ఆయన్ని లార్డ్ ఆఫ్ ద వరల్డ్. అలాగే ఇనిషియేషన్ 8, అది ప్రత్యేక బుద్ధ, ద బుద్ధ 8th ఇనిషియేషన్ ఆయన పొందాడు. ఇనిషియేషన్ 7 మను, బోధిసత్వ, మహాచౌహాన్. ఇనిషియేషన్ 1 to 6 తర్వాత అండి. ఇది డయాగ్రామ్ చూపెట్టారు. Lest it should seem as though in this fact there lay something in the nature of an injustice, it must be made clear that nirvana is attained as soon as one ray as on another. Any man on reaching the asheka level is at once free to enter this condition of bliss for a period that. అంటే ఇక్కడ ఏం చెప్పారండి, ఎవరైతే అశేఖా లెవెల్, ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే ఈ ఎక్కడా కూడా నేచర్ ఆఫ్ ఎన్ ఇంజస్టిస్ అన్నది లేదు. ఇట్ మస్ట్ బి మేడ్ క్లియర్. అక్కడ నిర్వాణ అన్నది ఎప్పుడైతే వాళ్ళు అశేఖా స్థితికి వస్తారో వాళ్ళకి అది సంభవం. ఫ్రీ టు ఎంటర్ దిస్ కండిషన్, ఈ కండిషన్ కి ఆ పరమానంద స్థితికి రావడానికి వాళ్ళు అప్పుడు రెడీ అవుతారు. అదే మనం శాశ్వతత్వం. బట్ he enters its first stage only, which exalted infinitely beyond our comprehension as it is yet far below the higher stages. అందుకని హయ్యర్ స్టేజెస్ కంటే చాలా లోపలనే అది ఆ స్టేజ్ అవైలబుల్ టు ద చౌహాన్ అండ్ మహాచౌహాన్. ఎందుకంటే లార్డ్ అనే ఆయన చాలా ఉన్నత స్థానం. నెక్స్ట్ బుద్ధ 8th ఇనిషియేషన్ అయింది. తర్వాత అంటే చౌహాను మహా వాళ్లే చాలా కిందన ఉన్నారు. వైల్ ఈవెన్ దీస్ ఇన్ టర్న్ పేల్ అంటే అవైలబుల్ టు ద చౌహాన్ అండ్ మహాచౌహాన్ రెస్పెక్టివ్లీ, వైల్ ఈవెన్ దీస్ ఇన్ టర్న్ pale before the glory of those divisions of the nirvanic state which those adepts reach who make the tremendous effort necessary to take during earth life the still higher initiations of the first and second ray. అంటే వీళ్ళందరూ కూడా ఈ అడెప్ట్ స్థానానికి వచ్చినప్పుడు వీళ్ళు ఫస్ట్ అండ్ సెకండ్ రేకి చెందిన వాళ్ళు. ఈ ఎవరు మొదట మనం చెప్పాం కదా, లార్డ్, నెక్స్ట్ బుద్ధ, తర్వాత మహాచౌహాన్ ఏమో 3 to 7 రేకి చెందే. వై ఈవెన్ దీస్ ఇన్ టర్న్, ఈ వీళ్ళు కూడా బిఫోర్ ద గ్లోరీ ఆఫ్ దీస్ డివిజన్స్ ఆఫ్ ద నిర్వాణిక్ స్టేట్ లో వీళ్ళు చాలా కిందనున్నారు కదా, పేల్ అన్నారు. అందుకని